రావణుడు శివునికి పరమ భక్తుడు. అయితే ఒకరోజు రావణుడు శివునికి ఘోర తపస్సు చేస్తాడు. తన తపస్సును మెచ్చిన శివుడు వెంటనే రావణుడి ముందు ప్రత్యక్షమవుతాడు. నీకేం కావాలో కోరుకో రావణా అని శివుడు అడుగుతాడు. అప్పుడు రావణుడు, శివయ్య, నాకు ఆత్మలింగం కావాలి అని అడుగుతాడు. శివునికి తన భక్తులంటే పరమ ఇష్టం ఉండడంతో ఆత్మలింగాన్ని రావణుడికి ఇచ్చేస్తాడు. కానీ ఒక షరతు పెడతాడు. అదేంటి అంటే, నువ్వెప్పుడైతే ఈ లింగాన్ని భూమి మీద పెడతావో అప్పుడు నువ్వు దీన్ని మళ్లీ పైకెత్తలేవు అని చెప్తాడు. ఆ షరతుకు సరే అని రావణుడు లింగాన్ని తీసుకుని బయలుదేరతాడు. కాని దేవతలంతా సమావేశమవుతారు. ఆత్మలింగం గనక రావణుడి దగ్గర ఉంటే అది చాలా దారుణాలకు దారితీస్తుంది అని బాధపడతారు. ఎలా అయినా సరే ఆ లింగాన్ని తన దగ్గర నుండి తీసుకోవాలి అని అనుకుంటారు. అప్పుడు ఒక చిన్న అబ్బాయి ఆ ప్లేస్ కి వస్తాడు. ఆ అబ్బాయిని రావణుడు పిలిచి, నేను సంధ్యావందనం చేసుకోవాలి, అప్పటి వరకు ఈ లింగాన్ని కింద పెట్టకుండా పట్టుకుంటావా అని అడుగుతాడు. ఆ అబ్బాయి కూడా దీనికి సరే అంటాడు. సంధ్యావందనం పూర్తి చేసుకుని రావణుడు వస్తూ ఉండగా ఈ అబ్బాయి రావణుడు ముందే ఆ లింగాన్ని కింద పెట్టేస్తాడు. ఇంతకీ అబ్బాయి ఎవరో తెలుసా? మన బొజ్జ గణపయ్య. ఇక కోపంతో రావణుడు గణపయ్య తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఇక రావణుడు కింద పెట్టిన ఆత్మలింగాన్ని ఎంత ట్రై చేసినా సరే పైకి లేపలేకపోతున్నాడు. తన బలాన్నంతా యూజ్ చేస్తున్నా ఫలితం లేకపోతుంది. అలా బలం పెట్టి లాగిన ప్రతిసారి లింగంపై ఉన్న ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ప్లేస్ లో పడిపోయింది. ఒక మొక్క సజ్జేశ్వరలో పడింది, ఒక మొక్క దారేశ్వర్లో పడింది, ఒకటి గురువంతేశ్వర్లో పడింది, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మురుదేశ్వర్లో పడింది. కొన్ని ముక్కలు విరిగిపోయినా సరే వినాయకుడు పెట్టిన ఆత్మలింగం మాత్రం ఇప్పటికీ అదే ప్లేస్ లో ఉంది. ఆ ప్లేసే కర్ణాటకలో మహాసముద్రం ఒడ్డున ఉన్న గోకర్ణ. ఆ ఆత్మలింగం